కరీంనగర్లో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. కమిషనర్ కమలాసన్ రెడ్డి నేతృత్వంలో రేకుర్తి, ఇందిరానగర్, బుడిగే, జంగాల కాలనీలో సర్చ్ చేశారు. ఈ ఆపరేషన్లో అక్రమంగా నిల్వ చేసిన 100 క్వింటాల రేషన్ బియ్యం, 8 ఆటోలు, 10 టూ వీలర్స్, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. 150 మంది పోలీసులు తెల్లవారుజాము నుంచే కార్డన్ సర్చ్ ప్రారంభించారు. ఇకపై సిటీలో ఈ కార్డన్ సర్చ్ కంటిన్యూ చేస్తామన్నారు సిపి. ఈ నగరము అవుట్స్కర్ట్స్లో శివారు ప్రాంతాల్లో ఈ కాలనీలో కొంతమంది సంఘ విద్రోహ శక్తులు ఉన్నట్టు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, తర్వాత నేరస్తులు షెల్టర్ తీసుకుంటున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వస్తున్నది. దాన్ని క్రాస్ చెక్ చేసుకొని నగర శివారులో ఎవరు కూడా ఈ సంఘ విద్రోహ శక్తులకు ఆశ్రయం లేకుండా మేము పకడ్బందీ చర్యలు తీసుకుపోతున్నాం. అందులో భాగంగానే ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్స్ మేము కండక్ట్ చేయబోతున్నాం. ఇవి సిరీస్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి, ఒకరోజుతో అయిపోదు. కంటిన్యూస్గా చెక్ చేస్తుంటాము. సర్ప్రైజ్ ఎలిమెంట్తో మేము చెక్ చేస్తుంటాము. అయితే ఇది ప్రజలు ఎవరు కూడా దీన్ని నెగిటివ్గా తీసుకోవద్దని చెప్పి మేము కోరుతున్నాము. ఇవి మేము చేసేటువంటి ఆపరేషన్స్ ప్రజల సేఫ్టీ కోసమే. దీనిలో అనుమానిత వ్యక్తులు కొంతమంది ఉండినారు, కాకపోతే వాళ్ళు పాత నేరస్తులు ఇక్కడ నుంచి షిఫ్ట్ అయినట్టు తెలిసినది. వారికి సంబంధించిన వివరాలు కూడా తీసుకున్నాము. వారిని కూడా